మై డియర్ పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ముఖ్యంగా దోస్తుగాళ్ళకి చెప్తున్నా, ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అంతా మంచి జరగాల. ఈ కొత్త సంవత్సరము 2025కి స్వస్తి కలిగేసి 2026కి ఇన్వైట్ చేద్దాం, అంతా మంచి జరగాలని. అయితే ఈ 31st దావత్ సందర్భంగా నేను మీకు 2 నీతులు చెప్తా. పాటిస్తే పాటించు, లేకపోతే ఎంజాయ్ అయిపోతా అంటే ఎవడు ఎంజాయ్ లేడు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ పాత దోస్తులు ఎవరైనా ఉంటే రోడ్డు మీదకి వస్తే అందరికీ విషెస్ చేయండి. పుకట్ మెసేజ్ కాబట్టి అందరికీ వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ కొట్టేసాయి. లాస్ట్ థ్యాంక్స్ నమస్తే అనేసాయి. ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే, రేపు ఫ్యామిలీతో నువ్వు టైం స్పెండ్ చేయు. పొద్దుగాల మనం ఎట్లా మేకల షోరూమ్ పోయి 1 కిలో మటను, 1 కిలో చికెను తీసుకొచ్చుకొని 3 నెలల క్రితం నూరు పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంత అల్లం వెల్లుల్లి ముద్దేసి మంచిగా అండి మన అంటారుగా ఇంట్లో అందరికీ పెట్టేసేయి, తినేసేయండి. ఇదే మనం చేసే, ఈ లోకానికి చేసే అత్యంత మంచి మేలు ఏంటంటే కడుపు నిండా తిని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవడానికి. ఇక ముచ్చట ఏందనంటారా, ఒకటి, ఈ టైంలో ఎవరికి నీతులు చెప్పకండి, కుటుంబరావులాగా ఇట్లా అట్లా అని చెప్పకండి. ఎందుకంటే కులం, మతం, భాష, జాతి, దేశం, లింగం అని చెప్పేసి ఇట్లాంటి ఏవి లేకుండా వచ్చే పండుగలు కొన్ని ఉన్నాయి. అవి మనం చేసుకుంటే హ్యాపీయే కదా. రెండోది, నేను చేసుకునేదే పండుగ, నేను తినేదే తిండి అని ఏదో విచ్చలవిత్తనంగా, లేదంటే ఒక కుసం సంస్కారంగా, ఒక తిండిపోతుతనంగా భావించే ఆ మానసిక స్థితిలో నువ్వు ఫస్ట్ బయటకు వచ్చేసాయి. ఇక రెండోది ఏంటంటావా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ సంవత్సరము తాగుడు బంద్ చేయి. తాగుడు బంద్ చేయడానికి కారణం ఏంటంటే నీ ఆర్థిక స్థితిగతిని ఒక్కసారి అంచనా వేసుకో. రెండోది, దాని చుట్టూ ఉండే కాచుకొని కూర్చుండే నేర ప్రవృత్తిని ఒకసారి నువ్వు రిమైండ్ చేసుకో. ఎప్పుడు పక్కకుంటే ఉంటావు. నువ్వు తాగినావా అంటే అది డొల్లికి ఎచ్చే, అది ఫస్ట్ యాద్ చేసుకో. మనం ఆల్రెడీ చూస్తున్నాం, ఎవడైతే ఎక్కువ తాగి బాగా ఎక్కువ ఓవర్ చేసినోడు ఉన్నాడో, ఎంజాయ్ అయిపోయినోడు మనకు మన ఇంటి ముంగట ఆడకట్లా కనబడతారు కదా, ఆ చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు హ్యాండిల్ చేయగలిగితే తాగు, నేను ఎవ్వడు అద్దనటోడు నీకు ఎప్పటోడు, నువ్వు తాగుడిని హ్యాండిల్ చేయగలిగితే ఓకే. ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో నేను చెప్పేది ఏంటంటే, మనం ఒకరి కోసం బ్రతకాల్సిన అవసరం లేదు. నీకోసం బతుకు, నీ కుటుంబం కోసం బతుకు. ఈ 2026లో ఎలక్షన్లు వస్తున్నాయి. వాళ్ళు ఆడే రాజకీయాలకు నువ్వు బలి పశువు కాకు. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు బలి పశువు కాకు. ఇదే నేను చెప్పే నీతి. ఇంటవా ఇను, లేక ఎంజాయ్ అయిపోతా అంటావా పో. ఒకటి కోసం అంటున్నా చూసినావా, ఆ ఒకటి కోసం ఎవడు నీ లీడరు, వీడు మా అన్న అని తిరుగుతా చూసినావా, వాళ్ళ కొరకు, ఆ రాజకీయాల కొరకు నువ్వు బలి పశువు కాకు. థ్యాంక్ యూ దోస్తులు. కొద్దిగా ఈ లైక్ చేసి కొద్దిగా షేర్ చేయండి దీన్ని అందరికీ, అంటే నన్ను కూడా కొంచెం లేపురా పోయి. ఓకే, థ్యాంక్స్, నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్, గాడ్ బ్లెస్ యూ.